ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ 57లో ఎస్సీ వర్గీకరణ పోర్లు అసువులు బాసిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. సభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆదుకున్నదో అమరులకు విలువనివ్వడానికి అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారో అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరులైన మాదిగ అమరుల కుటుంబాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మందకృష్ణ మాదిగ కోరారు. అమరవీరులను స్మరించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్తూపంతో పాటు మ్యూజియంను ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం అనేది న్యాయమైన పోరాటం కాబట్టే అన్ని రాజకీయ వర్గాలు సమర్థించాయని తెలిపారు. గతంలో నియమించబడ్డ కమిషన్లు అన్ని వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాయని అన్నారు. అన్ని రాజకీయ పక్షాలతో పాటు దళితుల్లో 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. సమాజంలో ఉండే అన్ని వర్గాలు వర్గీకరణ ఉద్యమాన్ని బలపరిచాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఆదుకున్నదో అమరులకు ఏ విధంగానైతే విలువనివ్వడానికి అమరుల స్తూప నిర్మాణం జరిగిందో అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసూలు బాసిన అమరులైన మాదిగ అమరుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని వారిని స్మరించడం కోసం గౌరవించడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే స్తూప నిర్మాణం మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని మేము రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ముఖ్యమంత్రులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం న్యాయమైన పోరాటంలో అసలు బాసిన మాదిగ అమరవీరులను కూడా ఆ విధంగా గుర్తించాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో 25 లక్షల ఎక్స్రేస్ ఇవ్వాలని, అదే సమయంలో వారికి స్తూప నిర్మాణం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగం కూడా కుటుంబంలో ఇవ్వాలని, గృహ వసతి కల్పించాలని, అదే సమయంలో వారి పేరుతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా హైదరాబాద్ లేదా హైదరాబాద్ శివారులో ఒక 5 ఎకరాల భూమిని ముందు ఇక్కడ కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని మొన్న 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మానవత్వంతో స్పందించాలని, న్యాయమైన పోరాటంలో అసలు బాసిన వాళ్ళందరినీ గౌరవించుకునే విధంగా, కుటుంబాలను ఆదుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ